గ్లోబల్ సమిట్ కు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. భద్రతా ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. సమిట్ లో జరిగే ప్రాంతం మొత్తం ఇప్పటికే నిఘా నీడలోకి వెళ్లిపోయింది. గ్లోబల్ సమిట్ కు 3000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సమిట్ ప్రారంభమయ్యే మొదటి 2 రోజులు ఇవాళ రేపు కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత 4 రోజులు మాత్రం సాధారణ ప్రజలకు కూడా సమిట్ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి ఇస్తారు. అంతర్జాతీయ ప్రతినిధుల కోసం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది రేవంత్ సర్కార్. వీఐపీ ప్రతినిధుల చుట్టూ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తోంది. నిరంతర నిఘా కోసం సమ్మిట్ జరిగే ప్రాంతమంతా అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని నేరుగా సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. సమిట్ బందోబస్తు కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 1500 మంది పోలీసులతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరో 1000 మంది పోలీసులను నియమించారు. సమిట్ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. దారి మళ్లింపు, బ్యారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించనున్నారు. మొదటి 2 రోజుల పాటు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. సాధారణ ప్రజలు, ఇతర వాహనదారులు ఈ మార్పులను గమనించాలని సూచిస్తూ ఉన్నారు పోలీసులు. బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల వంటి ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటుపై డీజీపీ అధికారులతో చర్చించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఖ్యాతిని పెంచేందుకు నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయడానికి భద్రత, మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. రాచకొండ పోలీసులు వాహనదారులకు అడ్వైజరీ జారీ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ వైపు వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రించి మళ్లించనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిలోని వీడియోకాన్ జంక్షన్, తుక్కుగూడ నెహ్రూ ఓఆర్ఆర్ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 14, హర్షగూడ మహేశ్వరం గేట్, కొత్తూరు క్రాస్ రోడ్లు, పవర్ గ్రిడ్ జంక్షన్ మీదుగా రాకపోకలకు అనుమతి ఉండదు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. తుక్కుగూడ నెహ్రూ ఓఆర్ఆర్ రోటరీ ఎగ్జిట్ నెంబర్ 14, రావిర్యాల బెంగళూరు నెహ్రూ ఓఆర్ఆర్ రోటరీ ఎగ్జిట్ నెంబర్ 12, మంగళపల్లి క్రాస్ రోడ్, నాగార్జున సాగర్ హైవే రోడ్, ఇబ్రహీంపట్నం అంగపల్లి రైట్ టర్న్, టోలికలన్ గుమ్మడివెల్లి లెఫ్ట్ టర్న్, ఆకుల మైలారం మేకన్నపేట రైట్ టర్న్, వాయుకుంట తండా, పవర్ గ్రిడ్ జంక్షన్ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. మరోవైపు కొత్తూరు క్రాస్ రోడ్, కొత్తూరు, విత్తవరం, పులిమామిడి, మహేశ్వరం, మాన్సాన్పల్లి ఎక్స్ రోడ్, నాగారం, పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. గ్లోబల్ సమ్మిట్కు వెళ్లే వాహనాల కోసం 7 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వాహనాలు వచ్చే ప్రాంతాల్లో QR కోడ్ ఏర్పాటు చేశారు. QR కోడ్తో ఆ వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలన్నది తెలుస్తుంది.